అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి టాపిక్ ఏంటంటే ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా చదువు అయిపోయినాక. ఈ విషయం మీద మీకు నా అనుభవం జోడించి చెప్తాను. చూడండి, డబ్బు వ్యాపారంలో ఉంది, ఉద్యోగంలో సీమితంగా బౌండరీస్గా ఏదో అవసరాలు తీర్చుకునే బతుకుంటుంది. కానీ వ్యాపారంలో అడుగు అడుగున కొత్త ఛాలెంజెస్, కొత్త పరివర్తన, దాంట్లో డబ్బు ఉంది. ఎలా? వ్యాపారము విలేజ్ లెవెల్లో వ్యాపారం వేరుంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ వ్యాపారం వేరుంటుంది, సిటీ లెవెల్ వ్యాపారం వేరుంటుంది, ఇంటర్నేషనల్ వ్యాపారం రకరకాలుగా ఉంటుంది. ఏ వ్యాపారమైనా నేను ఇంకా అనుభవంతో చెప్తున్నా, చిన్నగా స్టార్ట్ చేయాలి, చేస్తూ చేస్తూ నేర్చుకోవాలి. ఏ పుస్తకాలలో లేని విషయాలు ముంగటికి వస్తాయి. అనుభవం నుంచి కొన్ని నేర్చుకుంటారు, తెలివితోనే కొన్ని నేర్చుకుంటారు. మీకు ఒక విషయం తెలుసా? వ్యాపారంలో ముఖ్యమైనది ఏంటి అంటే, తిరుపతి లడ్డు ఉంది, ఇంకో తిరుపతి లడ్డు తయారు చేయలేదు ఎవరు. అట్లనే నేను 1984లో ఉద్యోగం మీద పోయినప్పుడు రాబర్ట్స్గంజ్ ఏరియా కలిహారి బర్ఫీ అని ఫేమస్, పల్లెటూరు, కానీ ఎంత మంచి పాలతోని ఆ బర్ఫీ తయారు చేద్దరు. ఆ ఏరియాలో ఫేమస్ రాబర్ట్స్గంజ్ ఏరియా. అట్లనే రాబర్ట్స్గంజ్ నుంచి వారణాసి పోయేటప్పుడు బస్సులో మధ్యలో సుక్రూత్ అని వస్తుండే. సుక్రూత్ రసగుల్లా, గులాబ్ జామున్ ఫేమస్. అట్లనే అదే రూట్లో అరోహరా అని ఒక ఊరు ఉంది, వారణాసి రాబర్ట్స్గంజ్ నుంచి వారణాసి పోయే రూట్లో. అక్కడ పొద్దుగా లేవగానే అందరూ పాలు వేడి చేసుకుంటూ మీగడ తీస్తుంటారు. మీకు 10 కిలోలు 20 కిలోలు కాదు, 1/2 క్వింటల్ మీగడ కావాలంటే ఆ ఊళ్ళో దొరుకుతుండే. 2:30-3 గంటల వరకు అందరూ ఇంటింటికి వాకిట్లో కూర్చొని అమ్ముతారు. అట్లనే మీరు వారణాసి పోతే వారణాసి ఠండాయి, లస్సీ, షైనాయి ఫేమస్. అట్లనే మీరు జోన్పూర్, ఇమర్తి, మన దగ్గర జాంగ్రీ అంటారు. అట్లనే హాత్రస్, గేవర్, ఆగ్రా, పేటా, గ్వాలియర్, గజక్, ఇట్లా మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో పూతరేకులు, ఆత్రేయపురం, కాకినాడ కాగజా, ఎన్నో రకాల స్వీట్లు మీకు ఫేమస్, ఎన్నో రకాల బ్రాండ్లు ఉన్నాయి. ఏ పని చేసినా దాంట్లో ఒక మంచి నైపుణ్యత, మంచి క్వాలిటీ ఉండాలి, ఉన్నతమైన క్వాలిటీ. అది ఫస్ట్ తయారు చేయాలి, తర్వాత అదే బ్రాండ్ అవుతుంది. మీరు ఈ విషయము పల్లెటూళ్ళల్లో చూస్తే పత్తులు పండిస్తారు మన దగ్గర, కానీ పత్తి అమ్మేస్తారు. అదే ఎవరన్నా చిన్నగా పరిశ్రమ ఆ పత్తి నుండి వెనకటి చెరకతోని దారం తీసి ఖాదీ వస్తువులు నేసిండైతే, ఇప్పుడు ఎక్కడ కానీ ఖాదీ తక్కువ అయిపోయింది, చాలా కాస్ట్లీ, సామాన్యునికి అందుబాటులో లేదు. కొత్తగా శురువాత్ చేయొచ్చు. ఖాదీ దారం చెరక నడిపించవచ్చు, కరెంట్ అవసరం లేదు. అట్లనే మన విలేజ్లలో నెయ్యి తయారు చేయొచ్చు బటర్ తోటి. స్పెషల్గా చెప్పచ్చు, ఇది పూర్ణిమ నాడు ప్రతి పూర్ణిమకు వేడి చేయండి, రాత్రి పూర్ణిమ వెన్నెల్లో పెట్టండి, అమృతం కురుస్తుంది. ఓ బ్రాండ్ మంచిగా ఉంటుంది, నెయ్యి తయారు చేసి అమ్మవచ్చు. ఇంకా విలేజ్ లెవెల్లో ఐడియాస్ మీకు చెప్తా. ఎరువు, కంపోస్ట్ ఎరువు, పేడ ఉంటుంది, దానికి అక్కడ పాలకూర శాకు దొరుకుద్ది, మోతుకాకు దొరుకుద్ది, వెంపలి చెట్లాకు దొరుకుద్ది. ఇంకా మీకు పశువులకు వేసిన గడ్డి అది ఇది మిగిలిపోయింది, మొత్తం వాటిని మీరు కంపోస్ట్గా తయారు చేసి ఒక ప్రకృతి సిద్ధమైన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఎరువును తయారు చేయొచ్చు. ఇంకా చెప్పాలనుకుంటే
విలేజ్ లెవెల్లో ఆర్గానిక్ బేస్ పెస్టిసైడ్స్ తయారు చేస్తారు. విషపూరితమైన మొక్కలు ఎన్నో మన ఊర్లో ఉన్నాయి. మీరు జిల్లేడు తీసుకోండి, గన్నేరు తీసుకోండి, తర్వాత మన కలిహ నాబి అని ఉంటుంది, లేకుంటే దతూరా, వాటిని పెస్టిసైడ్స్ తయారు చేయొచ్చు. నేర్చుకోవాలి ఎలా తయారు చేస్తామనేది. అట్లే మీరు ఇప్పుడు కుంకుడుకాయలు ఉన్నాయి. కుంకుడుకాయలతో ఎన్ని ప్రోడక్ట్ తయారు చేయొచ్చు తెలుసా? మనం ఫ్లోర్ వాష్ తయారు చేయొచ్చు, బోళ్ళు తోముకునే డిష్ వాష్ తయారు చేయొచ్చు, బట్టలు ఉతికే లాండ్రీ వాష్ తయారు చేయొచ్చు, బాడీ వాష్ తయారు చేయొచ్చు, షాంపూ తయారు చేయొచ్చు ఒక్క ప్రోడక్ట్ కుంకుడుకాయతోటి. ఇంకా చెప్పాలంటే విలేజ్ లెవెల్లో ఉసిరికాయ, ఉసిరి చెట్టు పెట్టుకుంటే ఉసిరికాయలు కాస్తే ఉసిరి తొక్కు పెట్టచ్చు, ఉసిరి క్యాండీ తయారు చేయొచ్చు, ఉసిరి స్క్వాష్ తయారు చేయొచ్చు, ఉసిరి నెక్టర్ తయారు చేయొచ్చు. ఇవన్నిటికంటే సింపుల్గా ఇమీడియట్గా అంటే మీరు ఆర్గానిక్ బేస్ కూరగాయలు పండించవచ్చు. ఇది గ్రామాల్లో చేసే వ్యాపారం గురించి చెప్తున్నా. ఎప్పటికైనా వ్యాపారము మీరు బిజినెస్ టు బిజినెస్ అంటే మీరు మధ్యవర్తికి ఇచ్చిండ్రు అనుకో లాభం తక్కువ వస్తుంది. మీరు తయారు చేసిన ప్రోడక్ట్ ఎట్లుండాలంటే డైరెక్ట్ కన్జ్యూమర్కు అమ్మేదిగా ఉండాలి. ఇక్కడ నేను కరీంనగర్ ప్రాంతము, వేములవాడ ప్రాంతం వాళ్ళకి చెప్పేది ఏంటంటే, వేములవాడలో యాత్రాస్థలం, అక్కడ ప్రసాదం పేరు మీద ఈ చక్కెర బెండ్లు, తర్వాత ఈ చక్కెర ప్యాలాలు, తర్వాత ప్యాలాలు, ఇటువన్నీ కామన్గా అమ్ముతుంటారు. కానీ ఒక మంచి ఫుడ్, ఇంటి వంట ఎవరైతే చేసి తయారు చేస్తారో మంచిగా నడుస్తుంది. ప్రచారం చేసుకోవాలి. ఇంటి వంట, దాంట్లో ఒక అన్నము, పప్పు, ఓ 2 కూరలు చాలు. ఇప్పుడు యాత్రాస్థలము ఎప్పుడు మంది వస్తూనే ఉంటారు. హోటల్ భోజనం కంటే ఇంటి వంట ఓ భోజనానికి అందరూ మొగ్గు చూపుతారు. ఆర్డర్స్ వచ్చి ప్రచారం చేసుకోవాలి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు తీసుకొచ్చి ఇస్తామని. అక్కడ విడిది స్థలాల్లో, యాత్రికులు ఆగే స్థలాల్లో ఒక స్టిక్కర్ చిన్నగా తయారు చేసి అంటించి పెట్టండి. అట్లనే రకరకాల వ్యాపారాలు, మీరు బనియన్లు తీసుకొచ్చి అమ్మచ్చు, అండర్ వేర్స్ తీసుకొచ్చి అమ్మచ్చు, హోజరీ, తర్వాత పిల్లల బట్టలు రెడీమేడ్, సూరత్ నుండి డ్రెస్ మెటీరియల్స్, శారీసు. ముఖ్యంగా వ్యాపారములో డబ్బులు ఎలా సంపాదించాలంటే మీరు సింపుల్గా చూడండి. ఏ ఊరికి పోండి, 1 కిలోమీటర్ నడవండి, ఎడమ దిక్కు ఏం దుకాణాలు ఉన్నాయి రాసుకోండి, మళ్ళీ రిటర్న్లో వాపస్ కుడిదిక్కు ఏం దుకాణంలో రాసుకోండి. దాంట్లో మీకు ముఖ్యంగా కనిపించేటి మన కిరాణా షాపు, ఓ లాండ్రీ షాపు, ఓ మెడికల్ షాపు, పాలు పెరుగు అమ్మే డైరీ షాపు, తర్వాత స్టేషనరీ షాప్సు, ఎగ్జిరాక్స్ ఈపీసీ, ఎగ్జిరాక్స్ను కంప్యూటరు షాపు, తర్వాత చిన్న హోటల్సు, టిఫిన్ సెంటర్సు, కూరగాయలు అమ్మే దుకాన్లు, పండ్ల అమ్మే దుకాన్లు, పూజా సామాగ్రి అమ్మే దుకాన్లు, పూలు అమ్మే దుకాన్లు, కొబ్బరికాయలు అమ్మే దుకాన్లు, అంటే దగ్గర కూడా ఉంటుంది అన్నట్టు. అట్నే ప్రజలకు ఏం కావాలి ఈ ప్రాంతం ప్రజలకు అనేది దీనివల్ల మనకు తెలుస్తుంది. అందులో స్పెషల్గా నువ్వేం చేయగలుగుతావు, అక్కడ బజారు వ్యాపారం బాగా నడుస్తుంది. సో మిత్రులారా, మీకు ఈ చెప్పిన డిష్ వాష్ కానీ, హ్యాండ్ వాష్ కానీ, ఫేస్ వాష్ కానీ, చిన్న చిన్న ఐటమ్స్ నేర్చుకోండి. ఎలా అనేది మేము చెప్తాం.
మీరు టైము అడగండి, నేను మీకు ఉచితంగా నేర్పించగలుగుతా. సో చెప్పేది ఏంటంటే, వ్యాపారంలో డబ్బు ఉంది, వ్యాపారం చేయండి, చిన్న లెవెల్లో చేయండి. మీరు చూస్తుంటారు, చాట్ అమ్ముతారు, గోల్గప్ప. మన తెలంగాణలో ఎవరు లేరు, బీహారులు ఎక్కువ కనిపిస్తారు. ఇప్పుడు కూరగాయలు కూడా అమ్మే దుకాణాలంతా బీహారీలు కనిపిస్తారు చాలా మట్టుకు, హైదరాబాద్లో విషయం నేను చెప్తున్నా. అట్లనే మిఠాయి షాప్స్, జిలేబీ దుకాణాలు అయితే రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, లేకుంటే ఇంకా వేరే బయట స్టేట్ వాళ్ళు ఉన్నారు. అంటే మనం ఈ పనులు చేస్తలేము, అందుకే వాళ్ళు వచ్చి చేస్తున్నారు కదా. వ్యాపారం చేయడం నేర్చుకోండి, వ్యాపారం సురువు చేయండి, డబ్బులు సంపాదించవచ్చు. ఎటువంటి మీకు వ్యాపారం గురించి క్వైరీస్ అయినా మీరు కామెంట్ బాక్స్లో రాయండి, దానికి సమాధానము ఇస్తాను. ధన్యవాదాలు, ఉంటానండి.